ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలాగున్నారు? మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మనము లెసన్ నెంబర్ 28 ఇప్పుడు నేర్చుకుపోతున్నాము. మరి ఇది అపోస్తలుడైన పౌలు యొక్క రెండో సువార్త యాత్ర, ద మిషనరీ జర్నీ ఆఫ్ సెయింట్ పాల్. లాస్ట్ టైం మనము ఫస్ట్ మిషనరీ జర్నీ గురించి మనము నేర్చుకున్నాం కదా, అనేక విషయాలు. మరి మొదటి మిషనరీ జర్నీలో ఎవరెవరు వెళ్ళారు? పౌలు, బర్నబాస్ కలిసి వాళ్ళు అనేక స్థలాలకు వెళ్ళి మరి అన్యులకు సువార్తని ప్రకటించడము మొదలుపెట్టారు. మరి దేవుడు వాళ్ళకి అనేక విషయాలు తెలియపరిచాడు. సో ఆ విధంగా వాళ్ళు దేవుని నడిపింపుని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి వాళ్ళు అనేకులకు సువార్త ప్రకటిస్తూ వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి అంత్యోక్య అనే ఆ సంఘంకు వాళ్ళు తిరిగి వచ్చింది మనము నేర్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో సెకండ్ మిషనరీ జర్నీలో రెఫరెన్సెస్ అంటే మనం చదువుకోవాల్సిన పాఠము ఏంటంటే అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 16వ అధ్యాయం. అండ్ మెమరీ వర్స్ అపోస్తుల కార్యము 26, 19, 20 వచనాలు. Whereupon, O King Agrippa, I was not disobedient unto the heavenly vision, but shewed first unto them of Damascus and at Jerusalem, and throughout all the coast of Judea, and then to the Gentiles, that they should repent and turn to God and do works meet for repentance. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికిను, యెరూషలేములోను, యూదయ దేశమంతను, తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. దేవా పరిశుద్ధరామికి స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. మీరు గొప్ప దేవుడు, సర్వశక్తి మంత్రి ప్రభా, మీకు 4 స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. మమ్మల్ని మేము బలమైన హస్తం సమర్పించుకున్నాము నాయన. ఈ క్లాసు ప్రభా నాయన నేర్చుకుంటుండగా నాయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీరు మా తోడు ఉండండి ప్రభా. మీ సన్నిధి అనుగ్రహించండి, మీ పరిశుద్ధాత్మ నడిపించి అనుగ్రహించండి. పిల్లలందరినీ హృదయాలను కూడా మీరు తెరవండి ప్రభా, సత్యవాక్యని అంగీకరించడానికి వాళ్ళు ప్రభా ఆశని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం నీ బలమైన హస్తం సమర్పిస్తూ మీకు స్తుతులు స్తోత్రం అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో పిల్లలు, ఇప్పుడు మనము ఏంటి పౌలు ఒక రెండో మిషనరీ జర్నీ గురించి మనము చదువుకోబోతున్నాం. సో అది సువార్త అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? గాస్పుల్ అంటారు కదా. గాస్పుల్ అంటే సువార్త. సువార్త అంటే యేసుక్రీస్తు గురించిన విషయాలు, మనకు రక్షణ ఇవ్వడానికి కనుక ఆయన చేసిన కార్యాలని మనం ఏం చేయాలా? వివరించాలా, వాటిని ప్రకటించాలా. సో దాన్ని గాస్పుల్ అని చెప్తారు. తెలుగులో సువార్త అంటారు. సో గాస్పుల్ అంటే గో స్పెల్ అంటే ఏంటి? గో అండ్ స్పెల్ అవుట్ అంటే ప్రకటించాల. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు అంత సమస్త రక్షణని మనకు సంపాదించి మన చేతిలో పెట్టారనమాట. సో చేతిలో పెట్టినప్పుడు మనము ఎవరైతే రక్షణ పొందామో, యేసుక్రీస్తు మీద విశ్వసించి మనం సువార్తను అంగీకరించి రక్షణ పొందామో, మనం ఏం చేయాలా? దాన్ని తీసుకెళ్ళి తెలియని వారికి ఆ సువార్తని అందించాలి. అది మనకు దేవుడు ఇచ్చిన ఆఖరి ఆజ్ఞగా ఉందన్నమాట. ఆ శిష్యులకు దేవుడు ఆజ్ఞని ఇచ్చారు. గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్, ఫస్ట్ ఇన్ జెరూసలేం, దెన్ జుడేయా, అండ్ దెన్ సమారియా, అండ్ దెన్ అంటూ ద ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే ముందు మీరు ఏం చేయాలి? ఈ సువార్తని ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? ముందు యెరూషలేంలోను, యూదేయాలోను, సమారియాలోను, ఇంకా బూదిగంతం అంతవరకు కూడా వెళ్ళి ఈ సువార్తని ప్రకటించు అని చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన ఉపదేశాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి నేర్పించి వాళ్ళని కూడా శిష్యులుగా చేయాలా అని చెప్పారు. సో దానికి మరి విధేయత చూపిస్తూ మరి దేవుడు పౌలుని మరి ఎన్నుకున్నాడు కాబట్టి, ఈ సువార్తని అన్ని జనులకు ఇవ్వాలని దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి, ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? దాన్ని నెరవేర్చడానికి అంటే దేవుని చిత్తంని నెరవేర్చడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రెండో మిషనరీ జర్నీలో కూడా వెళ్తున్నాడు. సో ఈ సువార్తని మనమే పెట్టుకుంటే అది ఎవరికి కూడా వెళ్ళదు. కానీ ఇది ఏమో ఇట్స్ అ గుడ్ న్యూస్ అనమాట. ఇదేంటి? ఒక మంచి వార్త, ఇది సువార్త. సో దీన్ని మనము ఏంటి? మనమే పెట్టుకోవడానికి వీల్లేదు, కానీ వేరే వాళ్ళతో కూడా మనం పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఏదైనా మంచి ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాము? మన అందరితో కూడా చెప్పుకొని ఎంతో సంతోషిస్తాం కదా. మరి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని కూడా మనం ఏం చేయాలి? దాన్ని అనుభవించడమే కాదు, కానీ ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని వేరే వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఏంటి? ప్రభువుని అంగీకరించి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మరి అన్ని ప్లేసెస్లో వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు. మరి మనం చూస్తే ఈ రెండో మిషనరీ జర్నీకి ముందు
కొన్ని విషయాలు జరిగినాయి అనమాట. సో ఇది ఏంటి అని చూస్తే మొదటిగా ఏంటంటే వాళ్ళు అంతా కూడా అనేక స్థలాలకు వెళ్ళారు. వాళ్ళు ప్రకటించిన తర్వాత వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు మనకు పౌలును బర్నబాసు వాళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళారు. మొదటి సువార్త జర్నీలో యాత్రలో వెళ్ళారనమాట. సో అప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు? సిరియాలో ఉన్న ఆంతియోకియాలో, అంటే సిరియన్ యాంటియోక్ అనే అక్కడ ఒక చర్చ్ ఉందన్నమాట. అంటే దేవుని సంఘం ఉంది అక్కడ, చాలా పెద్ద చర్చ్ ఉంది అక్కడ నుండి వాళ్ళు స్టార్ట్ చేశారు. మళ్ళీ అక్కడికి వాళ్ళు తిరిగి వచ్చారనమాట. దట్ మీన్స్ పౌలుకిను బర్నబాస్కిను బేస్ ఏంటి అంటే సిరియన్ యాంటియోక్ చర్చ్, సిరియన్ యాంతియోకియా చర్చే వాళ్ళకి బేస్. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళడము, మళ్ళీ అక్కడే తిరిగి రావడము అలాగా జరిగిందనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి అనమాట. అక్కడ ఏంటంటే మనకు 15వ అధ్యాయం, మనము దీనికి మనం చదువుకోవాల్సిన పాఠం చెప్పాను కదా, అపోస్తలుల కార్యం 15, 16. సో 15వ అధ్యాయంలో ఇవంతా కూడా మనకు రాయబడి ఉంది, ఏమేమి జరిగినాయని రాయబడి ఉంది. వీళ్ళది రెండో మిషనరీ యాత్రలో ఏం జరిగిందంటే వాళ్ళు ఈసారి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఐరోపియా ఖండంకు వెళ్ళారనమాట. ఐరోపియా ఖండానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు వాళ్ళకి మార్గం తెరిచినట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే వీళ్ళు మరి పౌలు బర్నబాసు ఇద్దరు కూడా ఏం చేశారు, ఎక్కడికి వచ్చారు? అంతియోకియా చర్చ్కి వచ్చారు. వాళ్ళు మరి అక్కడ దేవుడు చేసిన కార్యాలు, వాళ్ళ మొదటి సువార్త యాత్రలో జరిగిన కార్యాలు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు, మరి అద్భుతాలు కూడా చేశారు, మరి ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చాయి అనే విషయాలంతా కూడా వాళ్ళు సంతోషంతో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఆనందించారు, ఎవరు సంఘంలో ఉన్న వాళ్ళు అనమాట. సో అక్కడ కూడా అందరూ ఇప్పుడు ఆ కాలంలో యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళని ఏమంటారు? విశ్వాసులని అనేవాళ్ళు కాదు, శిష్యులని అనేవాళ్ళు. సో యేసుప్రభుని వెంబడించే వాళ్ళు ఎవరు? శిష్యులే. ఇప్పుడు కూడా వాళ్ళు శిష్యులే అనమాట. సో శిష్యులు చాలామంది అక్కడ అయ్యారు, చాలామందికి మనం సువార్త అందించాము అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందించారు. కానీ ఏమైందంటే అక్కడ కొంతమంది యూదయాల నుండి వచ్చారనమాట. కొంతమంది యూదయాల నుండి వచ్చి ఏమన్నారంటే, చాలా సంతోషం, చాలామంది మీరు అన్ని జనులు కూడా రక్షణలో వచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూదయాల్లో వచ్చి వాళ్ళు పరిసయ్యులు అనమాట. పరిసయ్యుల ఒక తెగ వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే యూదులు కూడా రక్షణ పొందుతారు, ఇంకా అన్యులు కూడా రక్షణ పొందుతారు కదా. కాబట్టి అందరూ కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో యూదులని లేరు, ఇంకా అన్యులని లేరు, అందరూ ఒకటే. సో యూదులు ఏం చేశారనమాట, పరిసయ్యులు వాళ్ళు యేసుప్రభుని నమ్మారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు సంతోషించారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు వీళ్ళు ప్రభుని అంగీకరిస్తే, యేసుక్రీస్తుని అంగీకరించని కానీ వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు సున్నతి పొందుకోవాలా. యూదులకు ఉన్న ఆచార ప్రకారము వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు కూడా సున్నతి తీసుకోవాలి. తర్వాత మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా వాళ్ళు పాటించాలని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. దానికి మరి పౌలు బర్నబాసు ఇద్దరు కూడా చాలా వాళ్ళతో తర్కం చేశారనమాట, వాదించారు. వాళ్ళు అలాగ కాదు, ఎందుకంటే మనము దేవుని కృపను బట్టి మనం రక్షణ పొందాం కాబట్టి ఇక్కడ సున్నతి చేసుకోవడం అంటే మన స్వార్థము, మన సొంత నీతిని స్థాపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా కాదు, కానీ మనం క్రీస్తు వైపు చూసి మనం రక్షణ పొందాలా అని చెప్పేసి వాళ్ళు చాలా తర్కం చేస్తారనమాట. సో ఎంత తర్కం చేసినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే ఒక వన్నెస్ అనేది రాలేదనమాట, ఐక్యత అక్కడ రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సంఘంలో ఉన్న వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా శిష్యులు ఏమన్నారంటే, మీరు ఏం చేయాలా, బర్నబాసు ఇంకా సౌలు మీరు ఇద్దరు కూడా మరి ఇక్కడ నుండి కూడా కొంతమంది అంతియోకియా చర్చ్ నుండి కూడా కొంతమంది వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళాలా, యెరూషలేంకి వెళ్ళి అక్కడ అపోస్తులు ఉంటారు, అపోస్తుల దగ్గర వెళ్ళి అక్కడ పెద్దలు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఈ విషయం చెప్పి మరి దీనికి పరిష్కారం ఏంటి, ఏమి సరియైన బోధ ఏంటి అనే విషయంని మనము తెలుసుకోవాలా. కాబట్టి అని వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ దగ్గర నుండి సరియైన ఉపదేశం తీసుకురమ్మని చెప్పారు. మనకు తెలుసు కదా, సంఘంకి యేసుక్రీస్తు ఏంటి మూలరాయి ఉన్నాడు, మరి పునాది అపోస్తుల పునాది అని చెప్తాము. సో అపోస్తుల బోధ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యేసుక్రీస్తు మూలరాయి ఉన్నాడు, యేసుక్రీస్తు లేని వేరే మూలరాయి లేదు. సో ఆయనే తప్ప వేరే ఎవరు లేరు. సో బోధ అనేది
మొదటి అపోస్తులు వాళ్ళు ఇచ్చిన బోధ అనమాట. వెళ్ళి మీరు తెలుసుకోండి అని చెప్పారనమాట. సో వాళ్ళిద్దరూ ఇంకా కొంతమంది వెళ్ళారనమాట. వెళ్ళి యెరూషలేములో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడే వెళ్ళినప్పుడు అక్కడ దారిలో అంతా కూడా వాళ్ళు అన్నీ చెప్తూ వెళ్ళారనమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ అంతా దాటుతూ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సువార్తని పంచుకొని అక్కడికి మరి యెరూషలేముకు వెళ్ళారు. ఎవరు? పౌలును, బర్నబాసు ఇంకా కొంతమంది అంతియోకు చర్చ్ నుండి కొంతమంది వెళ్ళి మరి అక్కడ ఉన్న అపోస్తులతో వాళ్ళన్నీ కూడా పంచుకున్నారనమాట. సో అక్కడ పంచుకున్న సమయంలో కూడా అక్కడ కూడా ఏమైందంటే అక్కడ కూడా కొన్ని పరిసయ్యులు ఉన్నారు. అక్కడ కూడా కొంతమంది యూదులు ఉన్నారు. సో ప్రాబ్లం అంతా కూడా అన్యుల ద్వారా రాలేదు. ఇక్కడ చాలా మట్టుకు యూదుల ద్వారానే వచ్చిందనమాట. సో ఆ యూదులు అంటే ఒక లీగలిస్టిక్ అంటే ఒక ధర్మశాస్త్ర మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో రక్షణ పొందిన తర్వాత కూడా ఆ ధర్మశాస్త్ర మైండ్ సెట్తోనే వాళ్ళు ఏం చేస్తారు, అన్నిటిని వాళ్ళు చూస్తున్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు వీళ్ళు చెప్పారనమాట, పౌలు ఇంకా బర్నబాసు ఈ విధంగా దేవుడు అన్ని జనుల్లో చాలా కార్యం చేశాడు, అందరూ కూడా మరి మారుమనసు పొందారు, మరి కొన్ని అద్భుతాలు జరిగినాయి, అన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి వాళ్ళు కూడా సున్నతి పొందుకోవాలి కదా, వాళ్ళు సున్నతి చేసుకోవాలి. అంటే వాట్ ఈస్ దేర్ ఐడియా అంటే సున్నతి పొందుకోవాలా, మన ధర్మశాస్త్రం కూడా వాళ్ళు ఫాలో అవ్వాలా అనేది చెప్తున్నారనమాట. సో వాళ్ళ ఐడియా ఏంటంటే మీరు క్రీస్తుని నమ్మొచ్చు, కానీ క్రీస్తుని నమ్మడానికి ముందు మీరు ఏం చేయాలా, మీరు యూదులు అవ్వాలి. యూదులు అయినాక క్రీస్తుని నమ్మాలి. ఆర్ క్రీస్తుని నమ్మినా సరే పర్లేదు, కానీ యూదులకు ఉన్న ఆ ఆచారాలని మీరు కూడా ఫాలో అవ్వాలి. అదే కాకుండా ధర్మశాస్త్రంని కూడా మీరు ఫాలో అవ్వాలా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాని కొరకు అని చెప్పినప్పుడు ఇది చాలా ఒక కాంట్రవర్సీ అనమాట. ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్. సో అక్కడ ఉన్నప్పుడు అది అంతా కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా చర్చించి మరి వాళ్ళు కూడా ఒక దానికి డిసైడ్ అయ్యారనమాట. ఏంటంటే పేతురు చెప్తాడనమాట, ఈ విధంగా కాదు, ఏంటంటే ఆయన ద్వారానే మొదటిగా అన్ని జనులకు వాక్యం ఎవరి ద్వారా వెళ్ళింది అంటే పేతురు ద్వారానే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరికి వెళ్ళిందంటే కొర్నేలియస్కి వెళ్ళిందనమాట. ఆయన అన్యుడు, ఆయన ఒక శతాబ్దపతి. సో ఆయనకు మరి మనం చూస్తున్నాము అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో. సో అక్కడ వాళ్ళకు ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలోనే వాళ్ళు ఏమి సున్నతి చేసుకోలేదు, ఏం లేదు, దేవుడిని మాత్రం నమ్మిన వాళ్ళు. సో వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడే వాళ్ళ పైన పరిశుద్ధాత్మ దిగి వచ్చారనమాట. సో అప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చారు కాబట్టి దేవుడు హృదయాన్ని చూస్తారు, బయట రూపాన్ని చూడడు. మరి ధర్మశాస్త్రంని మనం ఫాలో చేయవలసిన అవసరం లేదు. దేవుడే వాళ్ళని అంగీకరించారు, పరిశుద్ధాత్మని పంపించారంటే దేవుడే అంగీకరించారు. కాబట్టి వాళ్ళని దేవుడే ఎలా విధంగా అంగీకరించారో మరి అదేవిధంగా మనం కూడా వాళ్ళ మీద మరి యూదుల ఒక మతంని ఒక విషయాల్ని వాళ్ళ మీద వేయడానికి వీల్లేదు అని చెప్పారనమాట. ఈ సున్నతి అనేది ఏంటి అనేది మనం చూస్తే అది ఒక సైన్, ఒక గుర్తు మాత్రమే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలని ఇవ్వడానికి ఇచ్చారు. కానీ అది నిజమైన దాని అర్థం ఏంటంటే మనం రీతిగా శరీరం మీద మనకు నమ్మకం లేదు, మనకు దేవుని మీదే మనకు నమ్మకం ఉంది అనేది అది నిజమైన అర్థం. సో వీళ్ళేంటంటే ఇది ఒక ఆచారంలాగా చేసేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అది ఎక్కడ జరిగిపోయింది, యేసుక్రీస్తులో అది జరిగిపోయింది ఆల్రెడీ. అది మనం ఎక్కడ చూస్తున్నాము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:11 చూడండి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరిచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన నందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే యేసుక్రీస్తు శరీర రీతిగా ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించారో మన పాపం అనే పాప శరీరం ఉంది కదా, పాప మరణ శరీరము, ఆ శరీరం కూడా సిలువలో వేయబడి ఉంది యేసుక్రీస్తులో. కాబట్టి అక్కడ ఈ సున్నతి జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఏదో ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద బాడీ కాదు, పూర్తిగా యేసుక్రీస్తు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎప్పుడు మన పాపము, మన శరీరంలో ఉన్న ప్రతి పాప శరీరంని కూడా యేసుక్రీస్తు సిలువలో మోసినారు. కాబట్టి మరి ఆయనలో మనం కూడా మరణించున్నాం. సో మనం కూడా ఇప్పుడు మన శరీరం మీద మనకేం లేదు, నమ్మకం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. సో కాబట్టి ఎవరైతే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళే నిజమైన సున్నతి కలిగిన వాళ్ళు. అంటే ఆత్మలో మనకేంటి సున్నతి కలిగింది, మన హృదయంలో మనం సున్నతి కలగాల. సో ఎప్పుడైతే మారుమనసు పొంది యేసుక్రీస్తు మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో అప్పుడు మనకు ఆత్మలో మనకేం జరిగింది, ఒక సర్కంసిషన్ అనేది జరిగింది అనమాట. అంటే ఒక సున్నతి అనేది జరిగిపోయింది. అంటే శరీరానికి మనం ఏమైపోయాము, చనిపోయినాం.
ఇంకా మన శరీరం మీద మనకేం లేదు, మనకి ఎలాంటి ఇది అంటే కాన్ఫిడెన్స్ అనేది లేదు, దాని మీద మనకు నమ్మకం లేదు. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంది మరి అంటే యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంది. ఆయన మరణం నుండి తిరిగి లేశారు కాబట్టి ఆయన మనకి ఏమిచ్చాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడవాలన్నమాట. కానీ మన శరీర ప్రకారంగా మనం ఇంకా నడవకూడదు, ఆత్మ ప్రకారంగానే మనము నడవాలా అనేది అక్కడ మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనము ఈ శరీర ప్రకారమైన విషయాలలో మనం ఉండకూడదు అని చెప్పేసి ఆయన కూడా చెప్తారనమాట. పేతురు కూడా అది ఆ బేస్లో ఆయన కూడా చెప్తారనమాట. సో ఆ విధంగా చెప్పినప్పుడు మరి మరి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు క్వైట్ అయిపోయారు. ఎవరు? పరిసయ్యులు క్వైట్ అయిపోయారు. దే హ్యావ్ యాక్సెప్టెడ్, అంటే పరిసయ్యులు అయినప్పటికీ వాళ్ళు ప్రభుని అంగీకరించారు కాబట్టి వాళ్ళు క్వైట్ అయిపోయారు. తర్వాత యాకోబు ద్వారా కూడా ఇదే విషయము ఆయన కూడా లేచి అదే చెప్పాడనమాట. సో యాకోబు కూడా చెప్పారనమాట. సో ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు అంటే అన్యజనులైన వాళ్ళు మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేయనక్కర్లేదు, వాళ్ళు సున్నతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక 4 విషయాలు చెప్పారనమాట. ఈ 4 విషయాల్లో మాత్రం మీరు ఏం చేయాలా, మీరు జాగ్రత్త పడాలా అని చెప్పారు. అది ఏంటి అని చెప్తే, మొదటిగా విగ్రహాలకు అర్పించిన బలి అర్పణలన్నీ కూడా మీరు ఏం చేయొద్దు, మీరు తీసుకోకూడదు. సెకండ్లీ, జారత్వం నుండి దూరంగా ఉండండి. మూడవదిగా అంటే గొంతు పిసికి చంపబడిన వాటిని తినకూడదు. తర్వాత నాలుగో ఏంటంటే రక్తము తినకూడదు అని చెప్పేసి ఈ 4 విషయాల్ని మీరు విసర్జిస్తే అది సరిపోతుంది. కానీ మీరు ఏమి సున్నతి విషయంలో మీరు ఏమీ పట్టించుకోవద్దు అని చెప్తారు. సో ఇది అపోస్తలుల బోధగా వాళ్ళు ఏం నియమించారనమాట. నియమించిన తర్వాత దాన్ని ఒక పత్రికగా చేసి ఒక పత్రిక రాసి అన్ని సంఘాలకు వెళ్ళి మీరు ఇవ్వండి ఇది అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇప్పుడు పౌలు ఏంటి అన్యజనులకు అపోస్తలుడు కదా, సో ఈయన ఈ పత్రికల్ని తీసుకొని అన్యజనులకు ఇస్తూ వచ్చాడనమాట. సో ఆయనతో పాటు పౌలు బర్నబాసు వాళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరును మరి ఆయనతో పాటు ఇంకా ఇద్దరిని పంపించారు. ఎక్కడి నుండి? యెరూషలేం నుండి. వాళ్ళెవరంటే బర్సబాస్ అనే యూదా అనమాట ఆయన పేరు. ఆయనను ఇంకా సీలా అనే ఇంకొక వ్యక్తి అనమాట. సో వీళ్ళిద్దరు కూడా చాలా ప్రవక్తలు అనమాట. అక్కడ యెరూషలేంలో వాళ్ళు చాలా మంచి విశ్వాసం కలిగిన వాళ్ళ ఇద్దరిని కూడా పంపించారు. మీరందరూ కూడా వెళ్ళి అంతియోకియా చర్చ్కు వెళ్ళి ఈ విషయాలని చెప్పి వాళ్ళకు వివరించి మరి ఈ పత్రాలని కూడా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అపోస్తలులైన పౌలును బర్నబాసుతో సహా వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. ఏదైతే పత్రం ఇచ్చారో ఆ పత్రం వాళ్ళకి అప్పగించి మళ్ళీ అదంతా కూడా వివరించి వాళ్ళకు చెప్పినప్పుడు అక్కడ అంత్యోకియాలో ఉన్న అన్యులు ఉన్నారు కదా, ఎవరైతే రక్షణ పొందిన అన్యులు చాలా సంతోషపడినారనమాట. ఇది విన్న తర్వాత వాళ్ళు చాలా సంతోషపడి దేవుణ్ణి స్తుతించారు. సో అక్కడ కొంతకాలం వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. సో వాళ్ళు ఎక్కడైతే ఈ యెరూషలేంలో ఈ చర్చలు జరిగి మరి ఒక నిర్ణయానికి వచ్చారో, అంటే నూతన నిబంధన ఒక ఉపదేశం ఏంటి అనేది ఎప్పుడైతే వాళ్ళు నియమించారో, అప్పుడు నియమించిన దానికి దాన్ని ఏమంటారంటే యెరూషలేంలో జరిగిన మొదటి సభ అని చెప్తారన్నమాట. ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అని చెప్తారు. యెరూషలేంలో మొదటిగా జరిగిన ఒక క్రైస్తవ సభ అది. అక్కడ ఏంటంటే ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఇదంతా కూడా ఏంటంటే బోధ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అపోస్తలుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలుసుకున్నారంట. సో ఇది మొదటిగా అది జరిగిన విషయం. సో అక్కడ అంతియోకియాలో మరి బర్నబాసు, పౌలు వీళ్ళు అందరూ కూడా సంతోషంగా అక్కడ దేవుణ్ణి ఇంకా సేవలో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారనమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే అప్పుడు యూదా సీలా ఉన్నారు కదా, వాళ్ళ స్థలానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో సీలా మరి అక్కడే ఉన్నాడో అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే సీలా మాత్రం అక్కడే ఉండిపోయాడని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు రెండో సువార్త యాత్రలోకి వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట. సో ఈ రెండో సువార్త యాత్ర ఏంటంటే ఏ పీరియడ్ ఇది అని చెప్తే 50 నుండి 53 సంవత్సరాల వరకు, అంటే AD 50 to 53, ఈ 3 or 4 years, అది 50 to 53లో ఇది జరిగిందనమాట. ఇదంతా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో మనము చూడగలం అనమాట. పౌలు బర్నబాస్ కూడా ఏం చేయాలనుకున్నారు, రెండోసారి మళ్ళీ వాళ్ళు వెళ్ళాలని కోరుకున్నారనమాట. కానీ ఇప్పుడు జరిగింది ఏమైందంటే బర్నబాస్ ఏం ఆశించాడంటే ఆయనతో వచ్చిన వాళ్ళ సహోదరి అయిన కుమారుడు, అంటే యోహాన్ మార్కు అని, అంటే జాన్ మార్క్ అనే
ఉన్నాడు కదా, ఆయన మొదటి మిషనరీ జర్నీలో ఆయన వచ్చాడు. మొదటి దాంట్లో వచ్చాడు కానీ ఆయన సిప్రస్కి కుప్రాకి వెళ్ళిన తర్వాత పర్గాకి వెళ్ళారు. పెర్గాకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి వచ్చేసాడని మనం చూసాం. తిరిగి అంటే వీళ్ళని వదిలిపెట్టేసి ఆయన వచ్చేసాడు. యాక్చువల్లీ జాన్ మార్క్ వీళ్ళకి పరిచర్య చేయడానికి వెళ్ళాడు. అంటే ఒక సేవకుడే కానీ పరిచర్య అంటే ఆయన యవనస్తుడు కాబట్టి, వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక హెల్ప్గా ఆయన వెళ్ళాడనమాట. కానీ ఆయన కొనసాగలేదు పూర్తిగా. కానీ పెర్గాకి ఎప్పుడైతే వచ్చినాడో సో వెరీ సూన్ సిప్రస్ దాటంగానే కుప్రా దాటంగానే పెర్గా వస్తుంది. ఆ పెర్గాలో ఉండి అక్కడ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అమ్మ నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన యెరూషలేముకి వచ్చేస్తాడనమాట. సో మధ్యలోనే వీళ్ళని విడిచిపెట్టేస్తాడనమాట. సో విడిచిపెట్టడం అంటే ఆయన హెల్త్ బాగలేదు, మరి ఆయన అంటే ఒక యాత్ర చేయాలంటే చాలా ఒక కష్టతరమైన ఒక విషయం కాబట్టి ఆయన తిరిగి వచ్చేయి ఉండొచ్చు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇప్పుడు బర్నబాస్ ఏమన్నాడు, ఇప్పుడు రెండో మిషనరీ జర్నీకి మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనం జాన్ మార్క్ని కూడా తీసుకువెళ్దామని చెప్పాడు. కానీ దానికి పౌలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన మనల్ని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనని మనం తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడనమాట. దానికి బర్నబాసు ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడు, హీ వాస్ స్టిక్కింగ్ అనమాట, ఇన్సిస్టింగ్. ఇప్పుడు నేను తప్పకుండా ఆయన తీసుకెళ్ళాలన్నప్పుడు వాళ్ళిద్దరిలో కొంచెము భేదాభిప్రాయము జరిగింది, పౌలుకిను బర్నబాస్కిని. బర్నబాస్ ఏం చేశారంటే ఆయన బంధువైన జాన్ మార్క్ని వెంట పెట్టుకొని ఆయన కుప్రాకు వెళ్ళిపోయాడు. కుప్రా వీళ్ళు సొంత ఊరే అన్నమాట, ఎవరిది, బర్నబాస్ది. సో అక్కడికి ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ పౌలు శీలాన్ని తీసుకున్నాడు. అక్కడి నుండి యెరూషలేము నుండి వచ్చాడు కదా, ఆయనకు ఒక గొప్ప ప్రవక్త. సో శీలాన్ని తీసుకొని మరి పౌలును శీలాను ఇద్దరు కలిసి రెండో యాత్రకు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరు ఏమైపోయారంటే సెపరేట్ అయిపోయారు అనేది మనము చూస్తున్నాం. సో ఈ విధంగా మరి బర్నబాస్ గురించి మరి తర్వాత మనకు ఎక్కువ ఏం తెలియట్లేదు. కానీ జాన్ మార్క్ గురించి మనము పౌలు కూడా చెప్తాడనమాట, ఈయన నాకు చాలా సహాయం చేస్తున్నాడు అని చెప్తున్నాడు తర్వాత. కానీ బర్నబాస్ గురించి మనకు తెలియదు. కానీ సంఘం అంటే ట్రెడిషన్లో ఏముంటుందంటే, క్రైస్తవ ట్రెడిషన్లో ఏమని చెప్తారంటే ఆయన AD 61లో 61వ సంవత్సరంలో ఆయన హతసాక్షిగా చనిపోయాడు అని తెలుస్తుందన్నమాట. ఎక్కడ ఆయన సిప్రస్లోనే కుప్రాలోనే ఆయనని రాళ్లతో రవి చంపేస్తారు ఆయన విశ్వాసాన్ని బట్టి అని చెప్తారనమాట. సో ఆయన సేవ చేశారు. ఆయన జాన్ మార్క్తో కలిసి వాళ్ళ ఇద్దరు కూడా సేవ చేసినట్టు మనము చూడవచ్చు. సో ఈ విధంగా మరి పౌలు మాత్రం ఏం చేస్తాడంటే సీలాస్ని తీసుకొని ఏ స్థలంలో వెళ్ళి వాళ్ళ సువార్త చెప్పి కొన్ని ఆత్మలు రక్షణలో వచ్చాయో వాళ్ళని ఇంకొకసారి కలుసుకోవాలని ఆశపడినాడు పౌలు. పాత స్థలానికే వాళ్ళు మళ్ళీ వెళ్ళడము జరిగింది. సో ఇప్పుడు 16వ అధ్యాయంలో మనకు ఇదన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పౌలు శీల ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముందు ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళారో అదే ప్లేసెస్ని వాళ్ళని టచ్ చేయాలని అనుకున్నారు అనమాట. అక్కడ సహోదరుల్ని కలిసి స్థిరంగా ఉన్నారా లేదా విశ్వాసంలో అని చూద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు ఎక్కడి నుండి వెళ్తున్నారు, ఇప్పుడు పౌలు అంతియోక్య, సిరియాలో ఉన్న అంత్యోక్యా నుండి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, సిలీషియా నుండి వెళ్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారా సిలీషియా అని, ఇది ఏంటంటే పౌలు ఉండే ఆ స్థలం అనమాట. ముందు పౌలు ఎక్కడ వాడు అయినా సిలీషియాలో ఉన్న టార్సస్ వాడు కదా. సో అక్కడి నుండి సిలీషియాకు వస్తారనమాట. సిలీషియా నుండి ఇక్కడ వచ్చి ఇంకా డర్బే అనే ప్లేస్ ఉంది, డర్బే అనే ఒక ప్లేస్ ఉంది, ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత లుస్ట్రా అని ఒక స్థలం ఉందన్నమాట. ఇక్కడంతా కూడా వాళ్ళు చాలా మంది ప్రభుని అంగీకరించారనమాట పోయిన ఫస్ట్ మిషనరీ జర్నీలో. సో ఇక్కడ లుస్ట్రాకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి, ఇక్కడ ఒక తిమోతి అనే ఒక వ్యక్తిని ఆయన కలుసుకుంటాడనమాట. ఇక్కడ లుస్ట్రాలో ఇక్కడ. సో కలిసినప్పుడు ఆయనతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన చాలా మంచి సువార్త మంచి రక్షణ పొందిన ఆయన, మరి అంటే చాలా ఒక నమ్మకస్తుడు అనేది ఆయనకు తెలిసిందనమాట. అంటే ఇకోనియంలో ఇక్కడ పైన ఎక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారు, ఇక్కడ డర్బీ, లిస్ట్రా, ఇకోనియం కదా. తర్వాత ఈ ఇకోనియంలో ఉన్న వాళ్ళను మరి డర్బీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఈయన చాలా మంచి ఒక శిష్యుడు అని చెప్పారనమాట. సో తిమోతిని ఆయన వెంట తీసుకొని వెళ్ళాలని కోరుకున్నాడు. ఎవరు, పౌలు. తిమోతి ఎవరు అని చూస్తే ఆయన ఒక యూదురాలు, ఆమె పేరు యూనిస్ అనమాట. యూనిస్ అనే ఒక యూదురాలు అనమాట. ఆమె కుమారుడు.
సో వాళ్ళ ఈయన తండ్రి ఎవరంటే ఒక గ్రీకు దేశస్థుడు అనమాట. సో కానీ యూదురాలు కాబట్టి ఇప్పుడు ఈయన తిమోతి కూడా ఒక యూదుడే అవుతాడనమాట. ఎందుకంటే యూదుల వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ ఏంటంటే తల్లి ఏ మతంలో ఉందో అదే మతంలోకి పిల్లలు కూడా వస్తారనమాట. తండ్రి ఉన్న మతం కాదు, తల్లి ఉన్న మతంని ఫాలో అవుతారనమాట. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిలీనియల్ డిసెంట్ సిస్టమ్ అని చెప్తారనమాట. సో తల్లి సైడ్ నుండి ఏ మతం ఉందో దాంట్లో ఫాలో అవుతారనమాట యూదులు. సో ఇప్పుడు ఈయన కూడా యూదుడు అవుతాడు కదా, ఈయన కూడా యూదుడు అవుతాడు. కానీ ఆయన చిన్నగా ఉన్నప్పుడు తండ్రి ఏంటి గ్రీక్ దేశస్థుడు కాబట్టి ఈయనకు సున్నతి చేయలేదన్నమాట. సున్నతి చేయలేదు కాబట్టి అప్పుడు ఈయనని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు పౌలు. ఎక్కడికి? సువార్త యాత్రలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. మరి తీసుకొని వెళితే ఏమవుతుందంటే ఆయన ఎప్పుడూ ఏంటంటే మన పౌల్ది ప్యాటర్న్ మనం చూస్తే ఆయన సువార్త చేయడము, ఎక్కడ వెళ్ళి సువార్త చేస్తాడంటే ఎక్కువగా ఆయన సమాజ మందిరం ఉంటుంది కదా, సమాజ మందిరం, సినగాగ్ అంటే యూదుల సమాజ మందిరానికి వెళ్తాడనమాట. సమాజ మందిరంకి వెళ్తే అక్కడ యూదులందరూ వస్తారు. అంటే ప్రతి సబ్బాత్ రోజు, శనివారం రోజు యూదులందరూ వస్తారు. యూదులు కాకుండా అన్యులు కూడా వస్తారు అక్కడికి. అంటే అన్యులకు కూడా యూదుల విషయాలు, యూదా మతం మీద చాలా వాళ్ళకి బోధ మీద వాళ్ళకి చాలా ఆశ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వింటారనమాట. సో ఒకటే స్థలంలో, ఒకటే సమాజ మందిరంలో యూదులు ఉంటారు, ఇంకా అన్యులు కూడా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే రెండు టైప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి ఆయన ఏం చేస్తారు, అక్కడికే వెళ్ళేవాడు అనమాట. సో ఇప్పుడు ఈయనని తీసుకెళ్తే, తిమోతిని మరి సేవలో తీసుకెళ్తే ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాలా? సమాజ మందిరానికి వెళ్ళాలి. సమాజ మందిరానికి వెళ్తే అక్కడ ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. అక్కడ ఉన్న యూదులందరికీ కూడా ఏం తెలుసు? వీళ్ళ తండ్రి గ్రీకు దేశస్థుడు అని తెలుసు, కానీ వాళ్ళ తల్లి యూదురాలని తెలుసు. కాబట్టి ఈయన సున్నతి చేసుకోలేదు కాబట్టి వాళ్ళకు అభ్యంతరం కలుగుతుంది. దేనికి అభ్యంతరం కలుగుతుందంటే సువార్తకు అభ్యంతరం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా యూదుడే కాబట్టి ఈయనకు సున్నతి చేయాలని చెప్పేసి ఈయనకు సున్నతి చేయించి ఈయనని తీసుకెళ్ళడం మొదలుపెట్టారనమాట. సో ఇక్కడ మనం చూస్తే, ఇప్పుడు మనం చూసాం కదా ముందు, మరి అక్కడ అన్యజనులు ఏం చేయాలనుకున్నారు? అన్యజనులు కూడా యూదుల వలె సున్నతి చేసుకోవాలని కొంతమంది చెప్పారు. కానీ అన్యజనులకు అది కాదు. కానీ ఇక్కడ ఈయన యూదుడే కాబట్టి ఈయన చేసుకోలేదు కాబట్టి ఈయనకు చేయించారు. అది కూడా ఎందుకొరకు చేయించారు? నాట్ బికాస్ ఆయన చేయాలని ఏమీ అక్కడ రూల్ లేదు. యాజ్ పర్ ద బైబిల్, న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన ప్రకారం రూల్ లేదు. కానీ ఆయన ఎందుకు చేశారంటే అక్కడ యూదులకు మరి సేవకు అభ్యంతరము కలగకూడదు, ఎందుకంటే ఈయన సేవకు వస్తున్నారు కాబట్టి. సో ఎక్కడ దగ్గరనే మనం చూస్తే దాని మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, దాని ఉద్దేశం. సో ఇక్కడ తిమోతికి మరి పౌలే చేస్తాడు. పౌలే ఆయనకు సున్నతి కలిగించి తర్వాత ఆయనని తీసుకువెళ్ళడము జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూస్తే తిమోతికి సున్నతి చేసి మరి ఆయనని మరి అక్కడికి వెళ్ళడము జరిగింది. సో వాళ్ళ మదర్ పేరు ఏంటంటే యూనిస్ అని ఉంది. మళ్ళీ వాళ్ళ గ్రాండ్ మదర్ పేరు కూడా లాయిస్. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా మంచి విశ్వాసులు అనమాట. సో అదేవిధంగా మరి తిమోతి కూడా ఒక మంచి విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఈయనని వాళ్ళతో తీసుకెళ్తే ఆయన చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఆయన తీసుకెళ్ళడము జరిగిందనమాట. ఇది మనకు ఎక్కడ దొరుకుతుందంటే 16వ అధ్యాయము అపోస్తల కార్యం 1 నుండి 5 వరకు మనము చూడవచ్చు. ఎక్కడ జరిగింది అంటే లిస్ట్రాలో జరిగింది. ఇక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుండి యాంటియోక్, పిసిడియన్ యాంటియోక్గా అక్కడ నుండి వాళ్ళు ఇక్కడ వస్తారనమాట. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రైగియా అని ఉంది. ఇక్కడ ఫ్రైగియా అనే ఈ స్థలంలో వచ్చినప్పుడు పౌలు ఏమనుకున్నాడంటే నేను ఏషియాకి వెళ్ళాలని అనుకున్నాడు. అంటే ఇక్కడ ఎఫెసస్, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అన్ని సంఘాలు ఉన్నాయంట. ఎఫెసస్, థియాతీరా అంటే సంఘాలు ఇక్కడ చూపిస్తున్నారు. అప్పుడు అంతా ఏమీ లేదనమాట. ఇక్కడ తర్వాత వీళ్ళందరూ స్థాపింపబడినాయి. ఎఫెసస్ ఇక్కడ వెళదాం అనుకున్నాడు ఆయన ఫ్రైజియా నుండి. కానీ పరిశుద్ధాత్మ వాళ్ళకి ఏం చేయలేదు, అనుమతి ఇవ్వలేదన్నమాట. అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదని పరిశుద్ధాత్మ ఆటంకాన్ని వాళ్ళు గ్రహించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఫ్రైజియాలో ఉండి గలేషియాలో వాళ్ళు ఉన్నారనమాట. కొంతకాలం మరి గలేషియాలో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కొంచెం పౌలుకి కొంచెం ఆరోగ్యం బాగలేక ఇక్కడ కొంతకాలం ఉండవలసి వచ్చింది. అప్పుడు అక్కడ సంఘము ఏర్పరచబడింది అనమాట. ఇంకా గలేషియా నుండి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుండి వాళ్ళు ఫ్రైజియాను వచ్చి ఇక్కడ మైషియాకి వచ్చారు. ఇది
అంటే వాళ్ళకేంటంటే ఇప్పుడు దేవుడు మరి వాళ్ళని ఏషియాకి వెళ్ళకూడదు అన్నాడు. సో వాళ్ళు ఏం చేశారు, మైషియాకి వచ్చారు. మైషియా నుండి బితేనియాకి వెళ్ళాలి అనుకున్నారు. ఎందుకంటే అక్కడి నుండి దగ్గర. పౌలు ఏమనుకున్నాడు, బితేనియాకి వెళ్దామంటే అది కూడా దేవుడు పర్మిట్ చేయలేదన్నమాట. దేవుడు దేవుడు సువార్త అంటే వీళ్ళు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇక్కడ ఉన్న ఆత్మలు ఇంకా కూడా అయిపోయినాయి, ఇంకా వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు. వాళ్ళ ఆత్మ సువార్తను అంగీకరించే సమయం కాదు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏం చేశారు, వాళ్ళకు ఒక అభ్యంతరము కలిగించారనమాట. సో బితైనాకు వాళ్ళు వెళ్ళలేదు. సో అక్కడి నుండి వాళ్ళు ఏం చేశారు, దేవుడు వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ట్రోవాస్ అనే ప్లేస్కి వచ్చారు. ఇక్కడ ట్రోవాస్ అని ఉంది. ఇక్కడ ఈ ట్రోవాస్ అనే స్థలానికి వచ్చి ఇక్కడ మరి ఇది ట్రోవాస్ ఎక్కడ ఉందంటే ఈ ట్రోవాస్ మాసిడోనియాలో ఉంది. మాసిడోనియా అంటే ఇదంతా కూడా ఏంటంటే యూరప్ అంటే ఐరోపియా ఖండం. ఈ ఐరోపియా ఖండంలో దేవుడు ఇప్పుడు ఎక్కడ వీళ్ళని ఐరోపియా ఖండానికి నడిపిస్తున్నారనమాట. సో ఇక్కడ ట్రోవాస్కి వచ్చారు వాళ్ళు. ట్రోవాస్కి వచ్చినప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి అనమాట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనమాట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎవరికి? పౌల్కి. ఏంటనే రాత్రి వేళలో ఒక వ్యక్తి అంటే ఈ మాసిడోనియాకు కలిగిన ఒక వ్యక్తి అనమాట. అది యూరప్ ఐరోపియా ఖండం. సో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి పౌల్ దగ్గర వచ్చి చెప్తున్నాడు అనమాట, మీరు మాసిడోనియాకు రండి, మీ సహాయం మాకు కావాలా అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడు అనమాట. సో ఆ దర్శనం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు ఇక్కడ మార్గం మనకు తెరిచారు అని వాళ్ళు తెలుసుకున్నారు. సో ఎలాగ పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగ ఉంటుందని మనం చూడాలి ఇక్కడ. సో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తారనమాట. దేవుడు ఎప్పుడైతే దేవుడు చెప్పాడు బూదిగంతమంతా వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, అప్పుడు నేను మీతో ఉంటానని చెప్పారు. సో యాక్చువల్లీ హూ ఈజ్ లీడింగ్ దెమ్? పరిశుద్ధాత్మని వాళ్ళని నడిపిస్తున్నారు. ఏ విధంగా మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చారో అప్పుడు పరిశుద్ధాత్మదే వాళ్ళని నడిపించారు. అగ్ని స్తంభం ద్వారాను ఇంకా మేఘ స్తంభం ద్వారా ఏ విధంగా వాళ్ళని దేవుడు కానానికి నడిపించారో అదేవిధంగా వీళ్ళని కూడా అదే విధంగా వాళ్ళని దేవుడు పరిశుద్ధాత్మ నడిపిస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి అలాగా చెప్పాడో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, పౌలు ఇంకా సీలాస్ వాళ్ళు ఇద్దరు, మరి తిమోతి కూడా వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం జరిగింది. ఈ ట్రోవాస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొక ఆయన్ని కలుసుకుంటున్నారు అనమాట. ఆయన ఎవరంటే లూకాని కూడా కలుసుకున్నారు. అక్కడ ఆయన కూడా రక్షణ పొందిన ఒక వ్యక్తి అనమాట. ఈ లూకా ఏంటంటే ఈయన కూడా ఒక శిష్యుడు అనమాట. సో ఈ లూకా ద్వారానే అపోస్తుల కార్యం రాయబడింది, ఇంకా లూకా సువార్త కూడా రాయబడింది కదా. ఈ రెండు కూడా ఈయన ద్వారానే రాయబడింది. సో ఈయన కూడా ఒక శిష్యుడే కాకుండా ఆయన హీఈస్ అ డాక్టర్ ఆల్సో, ఒక వైద్యుడు కూడా ఉన్నాడనమాట. మనం ముందు కూడా చెప్పాం కదా, ఈయన పౌలు ఇక్కడ గలేషియాకు వచ్చినప్పుడు ఆయనకు హెల్త్ బాగా లేకుండా పోయింది, ఆయనకు ఆరోగ్యం బాగా లేకుండా అయిపోయిందని. సో దేవుడు ఆయనకి ఎవరిని కూడా పంపించాడు, ఒక వైద్యుడిని కూడా పంపించాడు. సో ఆయనకు సహాయానికి. సో అప్పుడు లూకాని కూడా వాళ్ళు తీసుకుంటున్నారనమాట ఇక్కడ. సో అందుకనే మనము అపోస్తుల కార్యంలో మనం చూస్తే వాళ్ళని చెప్పడం కాకుండా మనము అని మొదలు పెడతాడనమాట. ఇక్కడ మనము ఎక్కడ చూస్తున్నాము, అపోస్తుల కార్యం 16:10లో మనం చూస్తే అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు, ఎవరికి? పౌలుకి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిడోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి అని చెప్తాడు. అంటే ఇప్పుడు మేము అంటున్నాడు. మేము అంటే ఎవరు? ఆయన కూడా, ఎవరైతే రాస్తున్నారో ఆయన కూడా చేరినట్టే కదా. సో మేము అంటే ఎవరు రాశారు దీన్ని? అపోస్తల కార్యము లూకా ద్వారా రాయబడింది. సో లూకా కూడా ఉన్నాడనమాట. సో ఇప్పుడు వన్ మోర్ పర్సన్ ఇన్ ద టీమ్. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? పౌలు, ఇంకా సీలా, ఇంకా తిమోతి, ఇంకా లూకా. సో నలుగురు కూడా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. సో తర్వాత ఇక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు, నియోపోలిస్కి ఇక్కడ వస్తున్నారు అనమాట. సమోత్రేస్ అని ఉంది కదా, ఈ స్థలానికి వాళ్ళు వస్తున్నారు. సమోత్రేస్ నుండి నియోపోలిస్కి వస్తున్నారన్నమాట. నియోపోలిస్ల నుండి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఫిలిప్పీకి వస్తున్నారు వాళ్ళు. ఈ ఫిలిప్పీ అనే స్థలము ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ సిటీ అనమాట. దేంట్లో? మెసిడోనియాలో, యూరప్లో ఒక ఇంపార్టెంట్ సిటీ ఫిలిప్పై. సో ఈ ఫిలిప్పైలో వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఉన్నాడు కదా, ఒక జనరల్. ఆయన అక్కడ జన్మించిన స్థలం అన్నమాట. తర్వాత వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే ఫిలిప్పై.
ఫిలిప్పి. సో అందుకని ఆ ప్లేస్కి ఫిలిప్పై అని పేరు వచ్చింది. సో అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి పేరు ఫిలిప్ అనమాట. సో రోమన్ కాంక్వెస్ట్ టైంలో ఫిలిప్ ఆయన ఏంటంటే ఆయన రోమన్ కాలనీ అని అక్కడ స్థాపించారనమాట. సో అక్కడ ఏంటంటే చాలా తక్కువ మంది యూదులు ఉండేవాళ్ళు అనమాట. అక్కడ యూదులు ఎక్కువ మంది ఉండకపోయేవాళ్ళు. సో ఎక్కడైతే ఎక్కువ మంది యూదులు ఉంటారో అక్కడ వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, ఎలాగ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అంటే ఒక సమాజ మందిరాన్ని కట్టుకొని అక్కడ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. కానీ ఎక్కడైతే చాలా తక్కువ మంది ఉన్నారో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఒక స్థలంలో వెళ్ళి వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుకునేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒక స్థలం ఉంది, ఇక్కడ నదీ తీరంకి వెళ్ళి వాళ్ళు ఏంటంటే అందరు కొంతమంది కలుసుకొని అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనమాట, దేవుణ్ణి ధర్మశాస్త్రము మరి అన్నీ కూడా వాళ్ళు చర్చించుకోవడం, దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగేది అనమాట ఆ సమయంలో. సో ఫిలిప్పైలో చాలా తక్కువ మంది యూదులు కాబట్టి అక్కడ ఒక రివర్ సైడ్కి వెళ్ళి వాళ్ళు దేవుని గురించి విషయాలు, ధర్మశాస్త్రం ఒక చిన్న కూడికలాగా చేసుకునేవాడు. ఇక్కడికి వచ్చాడనమాట, ఎక్కడికి ఆ నదీ తీరానికి వచ్చాడనమాట. ఎక్కడికి మాసిడోనియాలో, ఇది యూరప్ ఫస్ట్ టైం అక్కడికి రావడం. సో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల దగ్గరికి ఆయన వచ్చి మరి దేవుని గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఒక స్త్రీ అనమాట, ఆమె ఏంటంటే లుదియా అనే ఒక స్త్రీ. ఆ లుదియా అనే స్త్రీని హృదయాన్ని దేవుడు తెరిచారనమాట. తెరిచినప్పుడు పౌలు చెప్పిన సువార్తని ఆమె ఎంతో మంచిగా గ్రహించి మరి ఆ యేసుప్రభుని ఆమె అంగీకరిస్తుంది అనమాట. అప్పుడు ఆమె రక్షణ పొందుతుంది. ఊదా పొడిని అమ్మేదనమాట ఆమె తియాతీరా స్థలంలో నుండి వచ్చిన వ్యక్తి. ఆమె అక్కడ అంటే మెసడోనియాలో ఉంటుంది ఆమె, అంటే ఇప్పుడు ఫిలిప్పైలోనే ఉంటుంది ఆమె. సో అక్కడ ఉన్నప్పుడు ఈయనతో చెప్తుందనమాట, మా ఇంటికి రమ్మంటే ఆమె బ్యాప్టిజం తీసుకుంటుంది. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాప్టిజం తీసుకుంటారు. అంటే సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు ప్రభుని నమ్మి అందరూ కూడా రక్షణ పొందిన తర్వాత వాళ్ళు కూడా బ్యాప్టిజం తీసుకుంటున్నారు అనమాట. అప్పుడు ఆమె లిదియా అనే అది మొదటి కన్వర్ట్. అక్కడ ఫస్ట్ రక్షణ పొందిన వ్యక్తి యూరప్లో ఎవరు, లుదియా. వాళ్ళ ఇంటి వారు కూడా రక్షణలో వచ్చారనమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను నమ్మకస్తురాలు మీరు అనుకుంటే మా ఇంట్లోనే మీరు ఉండండి అని పౌలుతో ఆమె బతుకులాడుతుంది. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళతోనే ఉంటున్నారు. సో తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళీ అదే రివర్ సైడ్కి వస్తారనమాట. సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు అక్కడ జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్ళారనమాట. తర్వాత అపోస్తల కార్యం 16 నుండి మనం చదువుతాం. ఇక్కడ మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుత్తూను అను దయ్యం పట్టినదై సోదే చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె అనమాట. ఆమె ఏంటంటే సోదే చెప్పేవాళ్ళు. ఆమె మీద ఏంటంటే పుత్తూనన్న దయ్యం పట్టిందనమాట. సో అలాంటి ఒక స్త్రీ ఆమెని వాళ్ళు ఎదుర్కొన్నారు. పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. సోదే చెప్పేది ఆమె. మరి ఆమెలో ఒక స్పిరిట్ ఉందన్నమాట. ఆ స్పిరిట్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ది మీకు ఏమవుతుంది, మీకు పెళ్ళి అవుతుందా, మీకు ఇది అవుతుందా అని అన్ని విషయాలు ఉంటాయి కదా. సో అలాంటిదంతా చెప్పేది ఒక స్పిరిట్ అనమాట. అది ఒక దురాత్మ. సో ఆ దురాత్మ ఏంటంటే ఆమెను పట్టుకొని ఆ దయ్యం ద్వారా ఆమె ఎన్నో పలుకుతుంది. సో దయ్యాలు కూడా యేసుప్రభుని మరి యేసుప్రభు సువార్తని బాగా ఏం చేస్తారు, గుర్తుపడుతుంది. సో యేసుప్రభుని మరి సువార్తని వాళ్ళు చెప్తుండగా వాళ్ళు అది ఏమన్నదంటే వీళ్ళు మహోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు మీ రక్షణ మార్గంని గురించి వీళ్ళు ప్రచురిస్తున్నారని చెప్పేసి ఆమె వాళ్ళ గురించి చెప్పింది అనమాట. పౌలును వాళ్ళ టీం గురించి చెప్పింది. సో ఆ విధంగా దినం ఆమె సేమ్ థింగ్ రోజు ఇదే చెప్తూ వచ్చిందనమాట. సో వస్తే అప్పుడు ఒకరోజు ఏమైందంటే పౌలు ఏం చేశాడంటే ఆయన చాలా వ్యాకులపడి మరి ఆమెలో ఉన్న ఆ దురాత్మ శక్తిని వెళ్ళగొట్టాడు అనమాట. వెళ్ళగొట్టగానే అది వెళ్ళిపోగానే ఆమె ఒక సాధారణ మనిషిలాగా అయిపోయింది అనమాట. సో ఆమెని మరి ఆమె యజమానులు ఉంటారు కదా, ఈమె ఒక స్లేవ్, ఒక దాసురాలు అనమాట. వాళ్ళకి దాసిగా ఉంది. యజమానులు ఏం చేస్తారు, ఈమె
ఏంటి ఈమెలో ఉంది ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకేమైపోయింది, నష్టం కలిగింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పలేకపోతుంది, వాళ్ళకేం డబ్బులు రావట్లేదు. కాబట్టి వాళ్ళు బాగా కోపపడి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని బాగా కొట్టి, ఎవరిని పౌల్ని ఇంకా శీల వీళ్ళందరినీ కూడా బాగా కొట్టి వాళ్ళని ఏం చేశారు, మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారనమాట. ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా యూదులు ఇక్కడ వచ్చి అనేక విధమైన విషయాలు వీళ్ళు చెప్తున్నారు, మరి ఇక్కడ గలిబిలి కలిగిస్తున్నారు అని చెప్తే ఆయన ఏం చేశాడు, ఆ మ్యాజిస్ట్రేట్ కూడా ఏం చేశారు, వీళ్ళని బాగా కొట్టి మరి వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టాలని చెప్పేసి బాగా కొట్టి వాళ్ళని ఏం చేసి ఒక చెరచాలలో వేసేయాలని చెప్పేసి ఒక చెరచాలలో వేసేస్తారనమాట. అక్కడ ఒక జైలర్ ఉన్నారనమాట. అంటే జైలుని చూసుకున్నవాడు, ఆ ప్రిజన్ని, ఆ చెరసాల అధికారి ఉంటాడు, ఆయనకు అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో అప్పుడు ఏమైందంటే ఆయనని చెరసాలలో వేసేస్తారు. ఆయన ఒక చీకటి గదిలో వేసేసి మరి ఆయన వాళ్ళ కాళ్లకు బొంద వేసి బిగించారు వాళ్ళు, పౌలును శీలాను వాళ్ళిద్దరిని. మధ్యరాత్రిలో వాళ్ళు ఏం చేశారు, దేవుని దగ్గర ప్రార్థిస్తూ మళ్ళీ కీర్తనలు పాడుతూ మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. ఇన్ని దెబ్బలు వాళ్ళకి పడినప్పటికి కూడా వాళ్ళకి ఎంత మాత్రం కూడా బాధపడకుండా, వాళ్ళ నొప్పి కొరకు వాళ్ళు ఏడవకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అంటే అది ఏంటంటే దేవుని కృప, అది దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళ హృదయంలో ఏముంది, ఆనందం ఉంది తప్ప వాళ్ళు ఏడుపుని మనము చూడట్లేదు. సో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తనలు పాడుచున్న సమయంలో ఏం జరిగిందంటే అదంతా కూడా వాళ్ళు ఏంటి, ఖైదీలు ఉన్నారు కదా, చాలామంది ఖైదీలు, వాళ్ళు కూడా వింటున్నారు ఈ పాటలు, ఈ కీర్తనలు అన్నీ కూడా వాళ్ళు వింటున్నారు అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ స్పెషల్. అంటే ఎప్పుడు ఖైదీలు ఎప్పుడైనా వాళ్ళు ఎంతో మూలుగుతూ ఉంటారు, కానీ వీడు ఇక్కడ పాటలు కీర్తనలతో దేవుని ఆరాధించడము, ఇది చూడడము ఎంతో చాలా విచిత్రంగా వాళ్ళకు కనిపించింది అనమాట. సో అలాంటి సమయంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఏమైపోయిందంటే అన్ని డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి అనమాట, తలుపులన్నీ ఓపెన్ అయిపోయినాయి. అదే కాకుండా వాళ్ళ చేతిలో ఉన్న సంకళ్ళు, కాళ్ళలో ఉన్న సంకళ్ళు కూడా విరిగిపోయినాయి అనమాట. సో అదంతా కూడా తెగిపోయినాయి అనమాట. తెగిపోయిన తర్వాత వాళ్ళు ఈయన జైలర్ ఉన్నాడు కదా, ఆ జైలరు మరి ఏమైపోయాడంటే ఆయన చాలా భయపడిపోయాడు. ఎందుకంటే ఆ జైలర్స్ది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట, వీళ్ళని చూసుకునేది, ఖైదీలని చూసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పగించి పోయినారు. సో ఆ సమయంలో వాళ్ళకి చాలా పెద్ద పనిష్మెంట్, శిక్ష ఇస్తారనమాట. సో దాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడు, మనకు చాలా మనల్ని పెద్ద శిక్ష నాకు వస్తుందని చెప్పేసి ఆయన అక్కడ ఉన్న అంటే కత్తి తీసుకొని తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుందంటే 16వ అధ్యాయము అపోస్తల కార్యం 24 నుండి మనము చూడగలం అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు, కత్తి తీసుకుని ఆయనని తాను చంపుకోవాలని ప్రయత్నం చేశాడు అనమాట. అప్పుడు పౌలు పెద్దగా అరిచి కేకలు వేసి, నీకు ఎంత మాత్రం కూడా ఏది కూడా హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేము ఎవరు కూడా పారిపోలేదు, కాబట్టి నువ్వు ఏమీ హాని చేసుకోవద్దని ఆయనతో చెప్పారనమాట. అప్పుడు ఆయన ఎంతో భయపడి ఎంతో వణుకుతూ ఆయన వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చి పడిపోయాడు అనమాట. ఆ జైలర్ చెప్పి ఆయన ఏమన్నాడంటే, వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్, నేను రక్షణ పొందడానికి ఏమి చేయాలా అని ఆయన్ని అడిగాడు అనమాట. చెరలో బంధింపబడిన వీళ్ళ, చెరలో ఉన్నవాళ్ళ లేకుంటే జైలరా అనేది మనం చూడాలి. సో యాక్చువల్లీ అంటే పాపంలో బందీ అయి ఉన్నాడు ఎవరు, జైలరు. వీళ్ళేమో ఆత్మలో వీళ్ళు ఎలాగ ఉన్నారంటే ఆత్మలో వీళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు, కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలిగినారు. సో ఇప్పుడు ఆయన వీళ్ళని అడుగుతున్నారనమాట, పౌల్ని శీలాని, మేము ఏం చేయాలా, రక్షణ పొందడానికి ఏం చేయాలంటే అప్పుడు ఆయన అంటాడనమాట, ఎవరు పౌలు అంటాడు, మీరు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తుని విశ్వసించండి, అప్పుడు నువ్వును మీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు అని చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళకి బాగా వాళ్ళ గాయాలంతా కడిగేసి తర్వాత వాళ్ళకి భోజనం కూడా పెడతాడనమాట. పెట్టేసి మరి వాళ్ళ ఇంటి వారికి కూడా ఆ సువార్తని అందిస్తారనమాట. అందించినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొంది ప్రభుని అంగీకరిస్తారు. సో ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రక్షణ పొందుతుంది. సో మనం అక్కడ కూడా చూసినాము, లుదియా వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొందినారని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఇంకా ఈ జైలరు మరి ఇంకా వాళ్ళ కుటుంబం అందరూ కూడా రక్షణ పొంది వాళ్ళు కూడా బ్యాప్టిజము తీసుకున్నారనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఒక కుటుంబం అక్కడ రక్షణ పొందవలసి ఉంది. సో ఇప్పుడు దేవుడు వాళ్ళకి మెసిడోనియా అంటే యూరప్లో రావాలని ఆయనకు పౌలుకి ఏం జరిగింది, ఒక
దర్శనం కలిగినట్లు మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించడానికి కొరకై పౌలుని సీలాస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టు మనం చూడగలం. అదే కాకుండా మరి మార్నింగ్ అవ్వగానే ఏమైందంటే అక్కడ ఉన్న ఆ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నాం కదా, అధికారులు వాళ్ళు ఏం చేశారంటే మనుషుల్ని పంపించారనమాట. మనుషుల్ని పంపించి ఈ జైలర్ దగ్గరికి పంపించి వాళ్ళని వదిలిపెట్టండి అని చెప్పారనమాట. ఎప్పుడైతే వదిలిపెట్టమని చెప్తే ఆయన వచ్చి వీళ్ళతో చెప్తున్నాడు, పౌలుతోనూ ఇంకా శీలాతోనూ చెప్తున్నారనమాట. ఈ విధంగా మరి బయట నుండి మనకు ఇది వచ్చింది, అనుమతి వచ్చింది, మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పారు, కాబట్టి మీరు సమాధానంతో వెళ్ళండి అని సంతోషంతో ఆ జైలర్ ఆయనతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన జైలర్ ఏమైపోయాడు, ఆయన ఒక శిష్యుడు అయిపోయాడు, ఆయన రక్షణ పొందాడు. ఎంత గొప్ప విషయం. సో వీళ్ళు ఇక్కడ రాకపోతే, ఈ శ్రమలు వాళ్ళకి రాకపోతే, వీళ్ళు ఈ జైల్లోకి ఈ సరచాలకు రాకపోతే వాళ్ళు రక్షణ పొంది ఉంటారా? రక్షణ పొంది ఉండకపోవచ్చు. అక్కడ గొప్ప కార్యం కూడా దేవుడు చేశాడు. ఏంటి, వీళ్ళు దేవుని ఆరాధిస్తున్న సమయంలో ఏమైంది, అక్కడ ఒక ఎర్త్క్వేక్ అనేది వచ్చిందనమాట, భూకంపం అనేది వచ్చింది. సో దాన్ని బట్టి అక్కడ జరిగిన అంత సంఘటనలు అంతా కూడా చూస్తే అది దేవుడే ఆర్డర్ చేసేది, దేవుడే దాన్ని అనుమతించిన ఒక విషయంని మనం చూడగలం. సో వీళ్ళ హృదయాలు తెరవబడినాయి. ఇక్కడ కూడా లుదియా హృదయం ఏ విధంగా తెరవబడిందో అదేవిధంగా ఈ జైలర్ హృదయము మరి ఇప్పుడు తెరవబడింది. ఆయన కుటుంబం అంతా కూడా రక్షణలో వచ్చారు. సో వీళ్ళు వెళ్ళిపోమని ఆయన సంతోషంగా చెప్పాడనమాట. చెప్తే ఆయన అన్నాడు, పౌలు అంటాడు, మేము రోమిల సిటిజన్స్, మేము రోమిల సిటిజన్స్ కాబట్టి మమ్మల్ని ఎలాంటి ఒక అధికారం లేకుండా మీరు ఏం చేశారు, మమ్మల్ని ఒక న్యాయం చేయకుండానే మాకేం చేశారు, మీరు మమ్మల్ని కొట్టారు, అందరి ముందు మమ్మల్ని కొట్టి మమ్మల్ని అవమానపరిచారు. కాబట్టి ఇప్పుడు మీరు అవమానపరిచిన తర్వాత ఇప్పుడు మీరు సీక్రెట్గా మీరు వెళ్ళిపోమని చెప్తున్నారు. అది అలాగా జరగదు, కాబట్టి మీరు వాళ్ళని రమ్మనండి, మమ్మల్ని వచ్చి వాళ్ళని పంపించాలని చెప్తారనమాట. ఈ విషయం ఎక్కడ రాయబడిందంటే 16వ అధ్యాయము 37వ వచనంలో ఉందన్నమాట. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకై రోమీలమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదరా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలకి తీసుకొని పోవాలని చెప్పాను. వాళ్ళకు ఎప్పుడైతే వీళ్ళు రోమీలు అని తెలిసిందో అప్పుడు వాళ్ళు ఎంతో భయపడి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళని బతిమలాడారనమాట, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని బతిమలాడి వాళ్ళని బయటికి పంపించారు. ఎందుకంటే వాళ్ళని ఇంకా పట్టణము వెలుపలకి తీసుకెళ్ళి వాళ్ళని విడిచిపెట్టడము జరిగిందంట. సో ఆ విధంగా వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే లుదియా ఇంటికి వెళ్ళారనమాట. సో లుదియా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న సహోదరుల్ని చూసి వాళ్ళని ఆదరించి వాళ్ళు అక్కడి నుండి వాళ్ళు బయలుదేరి మళ్ళీ ముందుకు సాగారు. సో ఈ విధంగా వాళ్ళు ఇదంతా ఎక్కడ జరిగింది, ఫిలిప్పైలో, మెసడోనియాలో, యూరప్లో ఈ విధంగా దేవుడు మార్గం తెరిచినందుకు దేవునికి ఎంతో సంతోషంతో వాళ్ళు దేవుని స్తుతిస్తూ వాళ్ళు ఇక్కడ నుండి ఫిలిప్పీ నుండి వాళ్ళు ముందుకు వెళ్ళడము జరిగిందనమాట. సో ఇక్కడ లుదియా అనే ఆ సహోదరిని కూడా సహోదరి ఇంటికి వెళ్ళి అక్కడి నుండి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముందుకు వెళ్ళడము జరిగిందనమాట. సో ఇంకా కూడా మనకు ఈ రెండో సువార్త యాత్రలో ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనము ఆపేసుకుందాము. తర్వాత ఇంకా ముందుకు వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చారు, మరి ఏ విధంగా వాళ్ళు దీన్ని ముగించారనే విషయంని మనము నెక్స్ట్ లెసన్లో మనము నేర్చుకుందాం. సో ఇదంతా మనం చూస్తే ఇది అంతా కూడా ఎంతో ఆశ్చర్యంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు మరి ఆయన కుమారుని లోకానికి పంపించి సిలువలో ఆయన మరణించి మన కొరకై రక్షణని సంపాదించిన తర్వాత ఈ రక్షణ సువార్తని ఎవరికి అప్పగించారంటే ఆయన శిష్యులకు అప్పగించారు. ఆ శిష్యులు మనమందరం కూడా మరి ఈ సువార్తని తీసుకొని ప్రకటించాలా. అంటే ఈ పీఢీలో అంటే ఈ తరములో ఎవరు ప్రకటిస్తారు, అప్పుడు పౌలు తరములో వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు ఈ తరంలో మనమే కదా ఇప్పుడు ఉండేది. సో మనం ఏం చేయాలా, మనం కూడా ఈ సువార్తని తీసుకొని వెళ్ళి అనేకులకు మనం కూడా ప్రకటించాలా. మరి వాళ్ళు రక్షణలో రావడానికి ఎంతో వీలుంది, వాళ్ళందరూ కూడా రక్షణ పొందడానికి వీలుంది. మరి దేవుడు మరి అన్ని జనాంగంలో కూడా నుండి కూడా చాలామందిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. సో వాళ్ళందరూ కూడా ఈ సువార్తని విన్నప్పుడు వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. మనతో ఎవరుంటారు, దేవుడే మనతో ఉండి కార్యాలని జరిగిస్తారనమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలా, మన జీవితాన్ని కూడా దేవునికి సమర్పించుకొని మనం కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి కొరకు మనం కూడా దేవునికి సమర్పించుకోవాలి. సో పౌలు మరి ఏ విధంగా మరి పౌలు బర్నబాసు ఏ విధంగా వాళ్ళు ముందుకు వచ్చారో అదేవిధంగా మరి అనేక శిష్యులు కూడా మనం చూస్తున్నాము.
సో వాళ్ళందరినీ కూడా మనకు మాదిరిగా ముందు దేవుడు పెట్టారనమాట. సో మనము ఈ సమయంలో మనం ఏం చేయాలా, మనం కూడా ప్రభువుకి సాక్షులుగా ఉండవలసిన సమయం. కాబట్టి మన జీవితాన్ని కూడా మనం దేవునికి సమర్పించుకొని రక్షణ పొందిన మనం పెట్టుకోకుండా మనం అందరం కూడా ముందుకు సాగడానికి దేవుని కృపని, దేవుని శక్తిని మనం పొందుకొని మనం కూడా సిద్ధపడాలని దేవుని నామంలో మీ అందరితో కూడా నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు ప్రభా పౌలు విషయంలో మరి నాయన సెకండ్ మిషనరీ జర్నీ గురించిన విషయాలు మేము ఎన్నో తెలుసుకుని ఉంటున్నాం తండ్రి. నాయన ఈ విధంగా ప్రభా వాళ్ళు ఎంతో నమ్మకంగా మీకు ఉన్నారు కాబట్టి నాయన మీ సువార్తని ప్రతి చోట ప్రకటిస్తూ వెళ్ళారు కాబట్టి శ్రమలేమి కష్టమేని దేనికి భయపడకుండా ప్రభా ఆయన చలి ఏంటి మరి ఆకలి దాహము అన్నింటినీ కూడా ప్రభా నాయన వాళ్ళు తెగిస్తూ వాళ్ళు ముందుకు సాగుతూ ప్రభా నాయన మీ మీద ఆధారపడి సేవ చేసినప్పుడు ఎన్నో ఆత్మల్ని ఎన్నో అద్భుతాలని కార్యాలని మీరు చేసినట్టు మేము చూసి ఉన్నాం తండ్రి. నాయన ఆ దినం ఉన్న దేవుడు ఈ దినం కూడా మా తోడు ఉన్నారు కాబట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. నాయన అప్పుడు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఒక్కొక్కరిని కూడా ప్రభా నాయన ఒక్కొక్కరు కూడా ప్రభా మీ చిత్తంని చేయడానికి నీ ప్రభా రక్షణ పొందిన ప్రతి వాళ్ళు కూడా ప్రభా నాయన ఈ సువార్తని తీసుకొని అనేకులకు ప్రభా నాయన ప్రచురించడానికి కూడా ప్రభా మీ కృపని గ్రహించండి. మీ సంపూర్ణమైన చిత్తంని ప్రభా మీ బిడ్డలందరికీ కూడా మీరు తెలియపరచండి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృపకాలము ప్రభా ఇంకా విస్తరిస్తున్నాయి కాబట్టి నాయన మా అందరం కూడా ప్రభా నాయన ఎంతో తీవ్రంగా ఉండగలగడానికి నాయన మీ సువార్త సేవలు మేమందరం కూడా ముందుకు సాగడానికి మీరు సహాయం చేయమని బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమయు గాంతి ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.